ఈ ఏడాదిని టీమిండియా ఘోర పరాజయంతో ముగించింది. సౌత్ ఆఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 131 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ తప్ప మిగిలిన వారంతా విఫలమయ్యారు. 9 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. మొదటి టెస్ట్ ఓడిపోవడానికి 4 ప్రధాన కారణాలున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. నెంబర్ 1 టాస్ ఓడిపోవడం. ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోవడం టీమిండియాకు తీవ్ర నష్టం చేసింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం సౌత్ ఆఫ్రికాకు బాగా కలిసొచ్చింది. పేస్కు అనుకూలంగా ఉన్న పిచ్పై సౌత్ ఆఫ్రికా బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా రబడా, నెండ్రోబర్గర్ భారత బ్యాటర్లను పెవిలియన్కు చేర్చారు. స్వింగ్ బౌలింగ్కు భారత బ్యాటర్లు మరోసారి చేతులెత్తేశారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న సఫారీ బౌలర్లు భారత బ్యాటర్ల వీక్నెస్ను టార్గెట్ చేస్తూ వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసి ఉంటే బౌలర్లకు అడ్వాంటేజ్ దొరికేది. నెక్స్ట్ నెంబర్ 2 ఓపెనర్లు ఫెయిల్ అవ్వడం. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ దారుణంగా విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్లో జట్టుకు శుభారంభాన్ని అందించలేకపోయారు. వీళ్ళు ఫెయిల్ అవ్వడం వల్ల తర్వాత వచ్చిన బ్యాటర్లపై అనవసర ఒత్తిడి తెచ్చింది. ఆ ఇద్దరిలో ఒకరు హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం మరోలా ఉండేది. నెక్స్ట్ నెంబర్ 3 పేలవ బౌలింగ్. సౌత్ ఆఫ్రికా బౌలర్లు చెలరేగిన పిచ్చిపై భారత బౌలర్లు తడబడ్డారు. మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా రాణించిన ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ నుంచి సహకారం లభించలేదు. ముఖేష్ కుమార్ కాకుండా ప్రసిద్ధ్ కృష్ణను తీసుకోవడం టీమిండియాకు నష్టం చేసింది. మహమ్మద్ షమి లేని లోటు స్పష్టంగా కనిపించింది. సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ 300 లోపు ఆలౌట్ చేసినా ఫలితం భారత్కు అనుకూలంగా ఉండేది. నెక్స్ట్ నెంబర్ 4 టెస్టులకు తగ్గట్లు ఆడకపోవడం. వన్డే ప్రపంచ కప్ తర్వాత మైదానానికి దూరంగా ఉన్న భారత ఆటగాళ్లు టెస్టులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయారు. పిచ్ కండిషన్స్కు తగ్గట్టు ఓపికగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు శుభ్మాన్ గిల్, శ్రేయస్ అయ్యర్ భాగస్వామ్యాలు నెలకొల్పుకోవడంలో విఫలమయ్యారు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ పర్వాలేదనిపించినా వారికి సహకారం లభించలేదు.